దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమత్వ స్ఫూర్తిని చాటుతూ శుక్రవారం నంద్యాల పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీకి విశేష స్పందన లభించింది. నంద్యాల పట్టణంలో తిరంగా ర్యాలీ అంగరంగ వైభవంగా ప్రధాన వీధులలో కొనసాగింది. జాతీయ జెండాను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో నంద్యాల పట్టణ వీధులు జాతీయ స్ఫూర్తితో మార్మోగాయి. भारत माता की, भारत माता की। మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ర్యాలీని తెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం గాంధీ చౌక్ నుంచి తిరిగి మార్కెట్ యార్డుకు చేరుకుంది. జై హింద్, భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీ సాగుతుండగా పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ పతాకం దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నప్పుడే భారత్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. మహాత్మా గాంధీ గారికి అసూలు భావిస్తూ అందరం కూడా ఈరోజు దేశ ఐక్యత, సమైక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ స్వాతంత్రం దాదాపు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు మన ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా 247 వరకు కూడా ఈ ప్రభుత్వం కొనసాగాల. దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనము మన ఊరు, మనము మన రాష్ట్రం, మనము మన దేశం, ఈ భావంతో మనం అందరం కూడా ముందుకు సాగి దేశ సమైక్యత కోసం, జాతి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులకు అసూలు భావిస్తూ మరి ఈ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఈ రోజు మనం అందరం ఎంతో మంది పాల్గొనేందుకు ప్రేరేపణ, అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలితాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం. ఎంతో స్వేచ్ఛగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఇంత స్వేచ్ఛగా మనం జీవించడం లేదు. కేవలం అది భారతదేశంలో మనం ఈ ఫలితాలు దక్కినాయి. కాబట్టి ఎంతో గర్వకారణంగా ఈ రోజు జెండాను మోసుకుంటూ మన పురోహితులు కూడా ఇక్కడికి వచ్చి జాతి పితకు నివాళులు అర్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధికారులకు, అనధికారులకు, అందరికీ కూడా దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రజలకు, నంద్యాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ అవకాశాన్ని మన ఈ రోజు ప్రభుత్వం కలిగించింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి అత్యంత గర్వకారణమైన రోజని, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మంచి నడవడిక, పట్టుదల, విద్యతో ఉన్నత లక్ష్యాలను సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. జాతీయ భావం ప్రతి ఒక్కరిలో కలగాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని అతి త్వరలోనే మనం చేరుకోగలుగుతాం. ఎంతో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు మన నంద్యాలలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ ర్యాలీలో ఆ దేశభక్తి స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అలాగే ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తిని భావితరాల వారికి కూడా తెలియజేయాలి. వారు మంచి నడవడికతో, మంచి పట్టుదలతో చదువు, అలాగే ఈ జాతీయ సమైక్యత స్ఫూర్తిని మనసులో పెట్టుకుని దేశ అభివృద్ధికి యువత
పాటుపడాలి. The kind of sacrifices that were made to have this freedom for each and every person of this country. So మనమందరూ అది గుర్తు పెట్టుకొని మనిషిలో పెట్టుకొని ఆ ఫ్రీడమ్ స్ట్రగల్ కి ఐడియల్స్ కి ప్రతి జాగ్రత్తగా ఉండి దాన్ని మనం విత్ దాట్ స్పిరిట్ వి మస్ట్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, మేకింగ్ షూర్ దట్ వాట్ ఎవర్ వి డూ ఇట్ బ్రింగ్స్ ఆనర్ టు దిస్ గ్రేట్ కంట్రీ. సో ఆ భావనతో ఈరోజు ఇక్కడ హర్ ఘర్ తిరంగా ఒక ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ర్యాలీ ప్రారంభానికి ముందు నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రేరేపిస్తాను. నేను నా కన్నులు, నా మనస్సు, నా సమయము మరియు నా శక్తులను నా కుడి చేతిని ఆ తల్లి ఎదురుగా పెట్టి భగవంతుని సాక్షిగా ఈ స్వతంత్ర దినం రోజు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.